అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ లైక్స్ వల్ల నాకు వచ్చే లైక్స్లో ఒక లైక్ పెరిగినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఒక సపోర్టర్ పెరిగినట్టు అనమాట నాకు. అందుకని చెప్పి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన వీడియోస్ లైక్ పెరగడం వల్ల కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట వీడియోని. అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. ఇంకా నాకు లాంగ్ వీడియోస్ పెట్టడానికి కొంచెం టైం సరిపోవట్లేదండి. హాలిడేస్లో పిల్లలు ఇంకా ఇంట్లో కొంచెం చుట్టాలు అది ఉండడం వల్ల నాకు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అది ఇచ్చుకోవడం అది టైం పట్టేసింది అనమాట. వీడియోస్ తీయడం అయితే తీసాను, కానీ అన్నీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ అది ఇచ్చుకోవడానికి టైం కుదరలేదు. ఇంకా ఇచ్చుకుందాము అనుకునే టైంకి నాకు కొంచెం హెల్త్ పాడైంది. అంటే వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం లైన్లో పడుతూ వస్తుంది. అందుకని చెప్పి ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ వీడియో కూడా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను జాతర జరుగుతుంది అందుకు వెళ్ళానని చెప్పాను కదా, తర్వాత రోజు వీడియో అనమాట ఇది. ఆ రోజు నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇంకా ఇంట్లో మనకి ఏదైనా పూజలు ఇంకా పనులు అవి ఉంటాయి కదా, ఆ టైంలో మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఆ టైంలో మనకి హెల్ప్ చేసేవాళ్ళు అలా కొంచెం వంట చేస్తూ మనం ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ చేసుకోవచ్చు. వంట దగ్గర ఎవరైనా చక్క పెడుతుంటే మనకి పని అనేది చాలా తొందరగా అవుతుంది. అదే కాకుండా మనం చేసుకొని మళ్ళీ దేవుడికి పూజ చేసుకొని మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని అలా అయితే చాలా కష్టం అవుతుంది కదండి. ఇంకా నేను కూడా పాపం మా అక్కకి హెల్ప్ చేద్దాం కదా అని చెప్పి మొత్తం నైవేద్యానికి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా మా అక్క వచ్చేసి పిల్లలకి స్నానం చేయించేసి ఇంకా అన్ని పై పనులన్నీ తను చూసుకుంటుంది. అంటే పెద్ద వంట దగ్గరికి రాదనమాట. మా అక్కకి ఎక్కువ చేయడం రాదు, ఏదో సింపుల్గా అక్కడికి చేసుకుంటుంది. నేనేమో వంట చేస్తాను బాగా. నాకు వంట చేయడం అంటే ఇష్టం. ఇంకా ట్రై చేయడం అంటే కొత్తగా ట్రై చేయడం అంటే ఇష్టం అనమాట. ఇంకా నేనైతే వంట చేసేస్తాను. అంటే నైవేద్యానికి అన్నీ ప్రిపేర్ చేసేస్తాను నేను. నువ్వు ఈలోపు పిల్లలకి స్నానం చేయించేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర అది చక్క పెట్టుకో అని చెప్తే ఇంకా మా అక్క అయితే ఆ పని చేసుకుంటుంది. ఇంకా నేనైతే నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పిండి అయితే ఆడేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ముందు రోజు. ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణం అయితే చుడుతున్నాను అనమాట. పూర్ణం చేసుకొని నేనైతే ఇంకా లేచిన వెంటనే ముందు స్నానం చేసేసి పూర్ణానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పూర్ణం అయితే అయిపోయిన తర్వాత ఉండలు చుట్టేసుకుని బూరెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా బూరెలు అయిపోతే గారెలు కూడా ఉన్నాయి, కొంచెం ఐటమ్స్ ఉన్నాయన్నమాట వేసేవి. ఇంకా బూరెలు నేను బాగా వేస్తాను. మా అక్కకైతే మొత్తం కన్నాలే వచ్చేస్తాయి. అందుకని చెప్పి నన్నే వేయమని అనమాట బూరెలు. ఇంకా బూరెలు అయితే వేస్తున్నాను. ఇంకో పక్క గారెల పిండి కూడా ఉందన్నమాట, గారెలు కూడా వేయాలి. నైవేద్యానికి అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అన్నం కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా బూరెలు వేస్తే తర్వాత గారెలు వేయడమే. గారెలు అయితే నైవేద్యానికి కాదు, మామూలుగా ఇంట్లో తినడానికి అని చెప్పి వేసుకుంటున్నాం అనమాట. మధ్యాహ్నం చికెన్ కర్రీ కూడా ఉంటుంది కదా, నంచుకొని తినచ్చు అని చెప్పి గారెల పిండి అయితే ఆడుకున్నాము. ఇంకా నేనైతే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా నేను వంట చేస్తే మళ్ళీ నాకు కూడానే ఉంటుందండి. ఇంకా కిచెన్ ఇన్స్పెక్టర్ అనమాట. అక్కడ మా అమ్మ ఏం చేసేస్తుంది, ఎలా చేస్తుంది, ఉప్పులు కారాలు సరిగ్గా వేస్తుందా వేయట్లేదా అన్నట్టుగా పక్కనే కూర్చుంటుంది అనమాట. కూడా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ కింద ఉందనుకోండి ఎత్తుకొని చూపించమంటుంది నేను ఏం వండుతున్నాను అని చెప్పి. అలా ఉంటుంది. ఇంకెక్కడ నేను ఎత్తుకోవట్లేదు అని చెప్పి ఒక పీట తెచ్చుకొని పీట వేసుకొని నించుని చూస్తుంది అనమాట. ఇంకా గారెలు అయితే వేసేసాను. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా. అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదన్నమాట, చాలా బాగా వచ్చాయి. ఇంకా నైవేద్యానికి అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. నేను గారెలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అక్క అయితే నైవేద్యం పెట్టేసుకుంది అనమాట అన్నీ వేసి చేస్తే. ఇంకా నైవేద్యం అయితే పెట్టుకున్నాక నన్ను వెళ్ళి దండం పెట్టుకోమంది. నేను కూడా వెళ్ళి దండం పెట్టేసుకుని కొంచెం ధూపం వేసేసి అమ్మవారికి చూపించేసి బయటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఎవరైనా ఇలా ప్రిపేర్ చేస్తే వంట అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి, కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే. అది ఎవరు లేరనుకోండి, ఆ వంట అంతా మనమే చేసుకోవాలి. ఒక పక్క అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి,
ఇంకో పక్క పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ పెట్టాలి. టైంకి చాలా లేట్ అయిపోతుంది కదా. మాకైతే కరెక్ట్గా 10 అయిందనమాట. నైవేద్యం మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మేము ఇంకా కొంచెం త్వరగా లేస్తే ఇంకా త్వరగానే అయిపోను. మేము కొంచెం లేట్గా లేచాము, అంటే 6కి అలా లేచామన్నమాట. మీకు లేస్తే 9 కల్లా నైవేద్యం అయితే అయిపోను, కానీ కొంచెం లేట్గా లేచాం కదా, పర్లేదు. అయినా సరే ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి మా అక్క నేను కూడా కూర్చొని టిఫిన్ అయితే తిన్నామన్నమాట. ఇడ్లీ అయితే వేసాము. ఇంకా తర్వాత ఉదయం గారెలు, బూరెలు, వంటంతా మొత్తం నైవేద్యానికి అంతా నువ్వే చేసావు కదా, ఇంకా రెస్ట్ తీసుకోకంసేపు కూర్చొని నేను చేస్తానులే అని చెప్పి అక్క అయితే బిర్యానీ ఇంకా కోడికూర అయితే వండిందనమాట. ఇంకా తను ఒక్కతే చేసుకుంటుంది కదా, నేను ఎలా పక్కన ఉంటాను చెప్పండి. ఇంకా అలా ఇద్దరం కూర్చొని అలా నేను పక్కన నుంచొని ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేస్తే అక్క అయితే వంట చేసేసింది. మాట్లాడుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇద్దరం కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి మామూలుగా వెజ్ బిర్యానీ అనమాట. ఇంకా నాటుకోడి కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఇంకా చిల్లిగారెలు, బూరెలు, పరమాన్నం, రైతా, ఇంకా ఇవైతే సరిపోతాయి. సింపుల్గానే చేసుకున్నాము, ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవు. ఇంకా మటన్ కూడా తెస్తా అన్నారు మా బావగారు, ఇంకా అవ్వలేదని చెప్పి తేలేదనమాట. ఈవినింగ్ వండుకోవచ్చులే అని చెప్పి చికెన్ కర్రీ అయితే వండేస్తామన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు తింటే నేను తగ్గేదే లేదని చెప్పి నేను తినిపిస్తానంటే లక్కోడైతే నేనే తింటానని చెప్పి దానికి కూడా ఒక గిన్నెలో వేసి ఇచ్చేసామన్నమాట. అదే తింటుంది. వీడియో తీస్తుంటే వద్దంట, వీడియో తీయొద్దని చెప్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలందరికీ భోజనం అయితే పెట్టేస్తామన్నమాట. పిల్లలు తినేసాక మనశ్శాంతిగా మా అక్క నేను కూర్చొని మాట్లాడుకుంటూ తింటామన్నమాట. ఇంకా ఈ హాలిడేస్ పేరు చెప్పి బిర్యానీ బాగా ఎక్కువైపోయిందండి. బాగా ఫుల్గా కుమ్మేస్తున్నాను ఫుడ్ నేను. ఇంకా వెయిట్ కూడా బాగా పెరిగిపోతున్నాను. ఇంకా అందరితో పాటు తినడం అయిపోతుంది అనమాట. మేమైతే నార్మల్గా మా ఇంట్లో అయితే మార్నింగ్ టైంలోనే తింటాము, ఏది తిన్నా మధ్యాహ్నం తింటాం అనమాట. ఇంక ఈవినింగ్ మ్యాక్సిమం చపాతీనే ఉంటుంది. అందుకని చెప్పి అలా డైట్ కంట్రోల్లో పెట్టుకుంటాను. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండడం వల్ల అస్సలు కుదరట్లేదు అనమాట. బిర్యానీ అయితే మోస్ట్ వారానికి ఒకసారి అయిపోతుంది. ఇంకా వారానికి ఒకసారి బిర్యానీయే తింటున్నాం ఫుల్గా. ఇంకా హాలిడేస్ అయిపోయాక మళ్ళీ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో గుడికి వెళ్దాం కదా అని చెప్పి అందరం రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా మా లక్కోడినైతే రెడీ చేస్తే బొమ్మ పెట్టుకుని బూ బూ అంటుంది అనమాట. వీడియో తీస్తున్నానని చెప్పి ఎలా వస్తుందో చూడండి, ముద్దులు పెడుతుంది మీ అందరికీ కూడా అని. ఇంకా మా అక్క అయితే రెడీ అవుతుంది. నేనైతే ఎప్పుడో రెడీ అయిపోయాను. నాకు అస్సలు టైం పట్టదు రెడీ అవ్వడానికి. ఓన్లీ డ్రెస్ వేసుకుంటాను, స్టిక్కర్ పెడతాను, బొట్టు పెడతాను అంతే. పౌడర్ కూడా రాయను అనమాట. అలా ఉంటుంది సింపుల్ మేకప్. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ అయితే కడుతున్నాను. చీర జాకెట్టు పసుపు కుంకుమ అయితే పెట్టాలి కాబట్టి పసుపు కుంకుమ అయితే నేను పొట్లాలు కడుతున్నాను. ఈ లోపు వాళ్ళైతే రెడీ అవుతారు కదా అని చెప్పి ఇంకా అక్క వాళ్ళు కూడా రెడీ అయిపోయిన తర్వాత మేమైతే గుడికి బయలుదేరామన్నమాట. ఇంకా మేము వెళ్ళడం కొంచెం లేట్ అయిందండి, జనం తక్కువగానే ఉన్నారు. ఇంకా గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇంకా నేనైతే ఇది వెళ్ళడం ఈ గుడికి 2వ సారి అనమాట. మా అక్క వాళ్ళు మేకపోతుని వేసుకున్నప్పుడు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయట కొంచెం తీర్థంలాగా ఉంటే అదంతా చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళాక డ్రింక్ అయితే తాగాం ఫ్రెష్గా. నేను తాగుతుంటే మా లక్కోడు కూడా అడుగుతున్నాడు. ఇంక లక్కోడికి కూడా పట్టించేసి నేను కూడా తాగేసి ఇంకా కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకొని భోజనం చేసేసి లూడో అయితే ఆడుకున్నాం మా బావగారు మేము అందరం కలిసి. ఇంక వీడియో అయితే తీయలేదన్నమాట. భలే హ్యాపీగా అనిపించింది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.